ప్రపంచమంతా జనవరి 1 నాడు కొత్త సంవత్సర వేడుకల్లో మునిగిపోయింది. సంబరాలు, బాణాసంచా వెలుగులు, కొత్త ఆశలు. కానీ మీకు తెలుసా, చరిత్రలో సరిగ్గా ఇదే రోజున కొన్ని నిశ్శబ్ద నిర్ణయాలు కోట్ల మంది ప్రజల జీవితాలని శాశ్వతంగా మార్చేశాయి. అవును, ఒక నిర్ణయం ప్రపంచ పటాన్నే మార్చేసింది. మరొకటి మనుషుల తలరాతను తిరగరాసింది. ఇంకొకటి ఈరోజు మనం జీవిస్తున్న ఈ డిజిటల్ ప్రపంచానికి పునాది వేసింది. ఈ వీడియోలో మనం కేవలం క్యాలెండర్ తేదీలు మాత్రమే చూడడం లేదు. ప్రపంచం ఇవాళ ఇలా ఉండడానికి కారణమైన ఆ చారిత్రక మలుపుల్ని చూడబోతున్నాం. అందరికీ నమస్తే, నేను మీ పల్నాడబ్బాయిని. అసలు చరిత్రలో చాలా ప్రభుత్వాలు జనవరి 1నే ఎందుకెంచుకుంటాయి? దీని వెనుక ఒక బలమైన కారణం ఉంది. ఏదైనా ఒక కొత్త చట్టం తేవాలన్నా, ఒక కొత్త వ్యవస్థను ప్రారంభించాలన్నా అధికారికంగా అది న్యూ ఇయర్ నుంచే అమల్లోకి రావాలి. అప్పుడే పాలనాపరంగా లెక్కలు సరిగ్గా ఉంటాయి. అందుకే చరిత్ర గతిని మార్చిన చాలా కీలకమైన నిర్ణయాలు జనవరి 1 నుంచే ఊపిరిపోసుకున్నాయి. అలాంటి కొన్ని అద్భుతమైన నిజాలను ఇప్పుడు మనం చూద్దాం. అది 1801 జనవరి 1. వేదిక లండన్. ఈ రోజే యాక్ట్స్ ఆఫ్ యూనియన్ అధికారికంగా అమల్లోకి వచ్చాయి. దీంతో గ్రేట్ బ్రిటన్ అండ్ ఐర్లాండ్ వేర్వేరు దేశాలుగా కాకుండా ఒకే రాజ్యంగా కలిశాయి. అలా పుట్టిందే యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ అండ్ ఐర్లాండ్. ఈ నిర్ణయం వెనుక చాలా భయాలు ఉన్నాయి. ఐర్లాండ్ లో తిరుగుబాట్లు, పక్కనే ఉన్న ఫ్రాన్స్ నుంచి ముప్పు, ఇవన్నీ బ్రిటన్ను ఈ నిర్ణయం తీసుకునేలాగా చేశాయి. కానీ దీని ప్రభావం మామూలుగా లేదు. ఐర్లాండ్ పార్లమెంట్ పూర్తిగా రద్దయిపోయింది. అధికారాలు మొత్తం లండన్ చేతిలోకి వెళ్లిపోయాయి. నిజానికి భవిష్యత్తులో ఐర్లాండ్ స్వాతంత్ర పోరాటానికి బీజం పడింది ఈ ఒక్క నిర్ణయంతోనే. చూశారా, ఒక్క జనవరి 1 దేశాల సరిహద్దుల్ని మార్చేసింది. ఇప్పుడు 1863 జనవరి 1లోకి వెళదాం. దేశం అమెరికా. అప్పటికే అక్కడ అంతర్యుద్ధం భీకరంగా సాగుతోంది. సరిగ్గా ఆ రోజున అమెరికా అధ్యక్షుడు అబ్రహాం లింకన్ చరిత్రలో నిలిచిపోయే ఒక ఉత్తర్వును జారీ చేశారు. అదే ఎమాన్సిపేషన్ ప్రొక్లమేషన్. దీని అర్థం ఒకటే, తిరుగుబాటు రాష్ట్రాల్లో బానిసలుగా బతుకుతున్న లక్షల మంది ప్రజలు ఆ క్షణం నుంచి చట్టపరంగా స్వేచ్ఛాజీవులు. ఒక్క రోజులో అంతా మారిపోలేదు, నిజమే. కానీ ఆ సంతకంతో యుద్ధం లక్ష్యం మాత్రం మారిపోయింది. అది కేవలం భూభాగాల పోరాటం కాదు, మానవ హక్కుల పోరాటంగా మారింది. లక్షల మంది నల్లజాతి ప్రజలకు ఒక కొత్త జీవితానికి దారి చూపింది. ఇక్కడ జనవరి 1 మనుషుల తలరాతను మార్చేసింది. ఇప్పుడు మన భారతదేశం 1949 జనవరి 1కి వెళదాం. మనకు రాజకీయ స్వాతంత్రం 1947లోనే వచ్చింది. కానీ మన డబ్బు, మన ఆర్థిక వ్యవస్థ పూర్తిగా మన చేతుల్లోకి వచ్చిన రోజు మాత్రం ఇదే. ఈ రోజునే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పూర్తిగా భారత ప్రభుత్వ నియంత్రణలోకి వచ్చింది. గమనించండి, ఆర్బీఐ 1935లోనే ఏర్పడినా అది ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉండేది. 1949 జనవరి 1 నుంచి అది మన సొంతమైంది. సరిగ్గా ఈ రోజు నుంచి మనం వాడే కరెన్సీ నోట్లు, మన బ్యాంకింగ్ విధానాలు, మన ఆర్థిక పాలసీలు అన్నీ మన దేశమే నిర్ణయిస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే జనవరి 1 భారతదేశానికి నిజమైన ఆర్థిక స్వాతంత్ర దినోత్సవం. ఇప్పుడు మనము 1959 జనవరి 1లోకి వెళదాం. దేశం క్యూబా. అమెరికా మద్దతు ఉన్న నియంత ఫుల్జెన్సియో బటిస్టా ఈ రోజున దేశం విడిచి పారిపోయాడు. అదే సమయంలో ఫిడెల్ కాస్ట్రో నాయకత్వంలోని విప్లవ సేనలు రాజధానిలోకి అడుగుపెట్టాయి. ఈ ఒక్క రోజు క్యూబా రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసింది. అమెరికాతో సంబంధాలు తెగిపోయాయి. సోవియట్ రష్యా ఎంట్రీ ఇచ్చింది. దీని పర్యవసానమే ప్రపంచాన్ని వణికించిన క్యూబన్ మిసైల్ క్రైసిస్. ఒక చిన్న దీవిలో జనవరి 1న జరిగిన మార్పు అగ్రరాజ్యాలనే ఉలిక్కి పడేలా చేసింది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది మోడ్రన్ ఇంటర్నెట్ పుట్టినరోజు గురించి. దీనికోసం మనం 1983 జనవరి 1లోకి వెళదాం. అప్పటి వరకు కంప్యూటర్లు ఉన్నా వాటి మధ్య కనెక్షన్ ఒక గందరగోళంలా ఉండేది. కానీ ఈ రోజున టెక్నాలజీ ప్రపంచంలో ఒక విప్లవం జరిగింది. అన్ని నెట్వర్క్లు టీసీపీ/ఐపీ అనే ఒకే కమ్యూనికేషన్ పద్ధతికి మారాయి. సామాన్యుడి భాషలో చెప్పాలంటే ప్రపంచంలోని కంప్యూటర్లన్నింటికీ మాట్లాడుకోవడానికి ఒక కామన్ లాంగ్వేజ్ దొరికింది. ఒకవేళ ఆ రోజు ఆ మార్పు జరగకపోయి ఉంటే ఈ రోజు మీరు చూస్తున్న యూట్యూబ్ ఉండేది కాదు, సోషల్ మీడియానే ఉండేది కాదు, అసలు మన ఈ డిజిటల్ ప్రపంచమే ఉండేది కాదు. అందుకే ఈ డిజిటల్ యుగానికి అసలైన హ్యాపీ న్యూ ఇయర్ 1983 జనవరి 1. ఇప్పుడు మనం 2002 జనవరి 1 యూరోప్ ఖండంలోకి వెళదాం. చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా 12 యూరోపియన్ దేశాలు తమ పాత కరెన్సీలను ఒకే ఒక్క రోజులో వదిలేశాయి. వాటి స్థానంలో వచ్చింది యూరో. కోట్ల మంది ప్రజలు ఒకే రోజు కొత్త నోట్లతో తమ జీవితాన్ని మొదలుపెట్టారు. ఒక్క బుల్లెట్ పేలకుండా, యుద్ధం జరగకుండా ఇంత పెద్ద మార్పు రావడం చరిత్రలో చాలా అరుదు. ఇప్పుడు మనం జనవరి 1న కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకుంటున్నప్పుడు ఒక్కసారి గుర్తు చేసుకోండి, ఈ ఒక్క తేదీ దేశాలను కలిపింది, బానిసత్వం నుండి మనుషుల్ని విముక్తి చేసింది, విప్లవాలను గెలిపించింది, మనం బతుకుతున్న ఈ ఇంటర్నెట్ యుగాన్ని పుట్టించింది. సో కొత్త సంవత్సరం అంటే కేవలం గోడ మీదున్న క్యాలెండర్ మారడం మాత్రమే కాదు మిత్రమా, నిజమైన మార్పు అమల్లోకి వచ్చే రోజు. ఇదే జనవరి 1 వెనక దాగున్న అసలైన చరిత్ర. ఇందులో మీకు ఏ సంఘటన ఆశ్చర్యంగా అనిపించిందో కింద కామెంట్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.